నమస్తే, వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడివాడ పరిసర ప్రాంతాలలో నివసించే పేద విద్యార్థులకు వడ్డది చారిటబుల్ ట్రస్ట్ లో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ. మచిలీపట్నం వ్యాపారస్తులతో వినియోగదారుల దగ్గరకు వెళ్లి వారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా దోచుకుంది మరియు వారి సమస్యలను అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. యువత చూపు తెలుగుదేశం పార్టీ వైపు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. రాయదుర్గం పట్టణంలో రసబసగా మారిన రాజకీయం, ఎవరు అసమర్థుడు అంటూ పైరైన మెట్టు. సుళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరికరు. గుడివాడ పరిసర ప్రాంతాలలో నివసించే పేద విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు అందించాలనే సంకల్పంతో వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ లో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు వడ్డాది రాజేష్ సూచించారు. గుడివాడ వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఎడ్యుకేషనల్ ఇన్ బేసిక్ వొకేషనల్ అండ్ సాఫ్ట్ స్కిల్ ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. 10వ తరగతి మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందించడమే కాకుండా బీటెక్ విద్యార్థులకు కూడా పలు రకాల కంప్యూటర్ తరగతులను నిర్వహించడం జరుగుతుందని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వడ్డాది రాజేష్ విజ్ఞప్తి చేశారు. మన కంప్యూటర్ చూస్తాం. బట్ ఈ కంప్యూటర్స్ రాక ముందర ఎన్నో రకాల డివైసెస్, కంప్యూటర్ మోడల్స్ అనేవి చూడడం జరుగుతుంది. మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్లయితే అప్పట్లో యూజ్ చేయబడే కంప్యూటర్స్ అని కూడా ఒకదాని తర్వాత మీరు చూడబోతున్నారు. గుడివాడ పట్టణంలో గత 20 సంవత్సరాల నుంచి ఈ వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నాము. ప్రత్యేకించి సమ్మర్లో ఎక్కువ మంది పిల్లల కోసం మన దగ్గర 50 కంప్యూటర్లు ఉన్నాయి. ఏంటంటే 10th, ఇంటర్ ఏ సమ్మర్ హాలిడేస్లో ఏ పిల్లలైనా సరే 8th క్లాస్ చదువుకున్నా 7th క్లాస్ పాస్ అయినా సరే ఇక్కడికి వస్తే ఇక్కడ ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుద్ది. ఇక్కడైతే ఫీజు అయితే బయటలాగా 5,000, 3,000 ఫీజు అయితే ఉండదు. ఓన్లీ మీరు మెయింటెనెన్స్ చేసే కరెంట్ ఛార్జ్ ఒక 500 రూపాయలు ఉంటుంది, నీకు ఫీజే ఉండదు. ఏపీ మొత్తంలో ట్రైనింగ్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చే ఏకైక సంస్థ గుడివాడ మనదొక్కటే. అది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. అది జరిగినప్పుడు పెట్టుకుంటే మీరు అందరికి కూడా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలకు వెళ్తానికి కూడా ఆ సర్టిఫికేట్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సమ్మర్ హాలిడేస్లో ఇంజనీరింగ్కి వెళ్ళాల్సిన పిల్లలు ఎవరు ఉంటే వాళ్ళకి సి లాంగ్వేజ్, C++, ఒరాకిల్ చెప్పి వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం వల్ల ఇంజనీరింగ్లో వాళ్ళకి మంచి సీట్ వస్తుంది. వాళ్ళకు కూడా మంచి స్కిల్ ఉంటుంది. కాబట్టి ఈ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వస్తే మీకు ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి ప్రతిరోజు పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట మీకు ఇక్కడ అన్ని రకాల కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దూర ప్రాంతాలు ఎవరైనా సరే మెయిన్ రోడ్లో గల వడ్డాది చారిటబుల్ ట్రస్ట్కి వచ్చి సంప్రదిస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మంచి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని ట్రస్ట్కి రావాల్సిందిగా మరీ ప్రార్థిస్తున్నాను. మచిలీపట్నం చేపల మార్కెట్, కూరగాయల మార్కెట్లో షాపుల్లో ఉన్న వ్యాపారస్తులతో వినియోగదారుల దగ్గరకు వెళ్లి వారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా దోచుకుంది మరియు వారి సమస్యలను అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, జనసేన పార్టీ నగర అధ్యక్షులు గడ్డం రాజు, మరకాని పరబ్రహ్మం ఇన్ఛార్జ్ కర్రి మహేష్, తేదేపా జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొనుగోలు అమ్మకాలు జరుగుతుంది. చేపలు తీసుకోవాలి. చేపలు వేసేవి
సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు పట్టణంలో పలువురు వైసీపీ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, పల్లె సింధూరారెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థించారు. తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని పల్లె రఘునాథ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం చేతగాని పాలనతో విసిగి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వారు తెలియజేశారు. సంబంధించిన వీళ్ళంతా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీళ్ళందరూ ఆలోచన ఒకటే, 2024 సంవత్సరంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి రావాలని, పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె కుటుంబమే ఎమ్మెల్యే గెలవాలని వీళ్ళందరూ కూడా రాత్రింబోలు కృషి చేసడానికి నిశ్చయం చేసుకుని పార్టీలో చేరినందుకు వాళ్ళను వాళ్ళ కుటుంబ సభ్యులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నాను, 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది, దేన్ని కూడా పట్టించుకోలేదు. వాళ్ళు ఎంతసేపు అక్రమైన కేసులు పెట్టడము, భూ కబ్జాలు చేయడము, భూద చెరువు హెడ్ క్వార్టర్స్ లోని వివిధ కులాలకు సంబంధించిన మంచి మంచి యువకులు, కమ్మ, బోయ, వడ్డెర, బలిజ, ఆచార్యులు, కుమ్మర సంబంధించిన వీళ్ళంతా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీళ్ళందరూ ఆలోచన ఒకటే, 2024 సంవత్సరంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి రావాలని, పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె కుటుంబమే ఎమ్మెల్యే గెలవాలని వీళ్ళందరూ కూడా రాత్రింబోలు కృషి చేసేదానికి నిశ్చయం చేసుకునే పార్టీలో చేరినందుకు వాళ్ళను వాళ్ళ కుటుంబ సభ్యులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వీళ్ళు ఒకటే చెప్తున్నారు, 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది, దేన్ని కూడా పట్టించుకోలేదు. వాళ్ళు ఎంతసేపు అక్రమైన కేసులు పెట్టడము, భూ కబ్జాలు చేయడము, భూదందాలు చేయడము, బిడ్ల దగ్గర వసూలు చేయడము, అన్ని వర్గాల ప్రజలకు నరకాన్ని చూపించారు. డెవలప్మెంట్ సున్నా, ప్రచారం ఫుల్గా చేసుకుంటున్నారు ఏదో చేసినామని చెప్పి. పెన్షన్లు బెరికేశారు, భీమ కార్డులు బెరికేశారు, కార్పొరేషన్ లోన్స్ ఇవ్వడం లేదు. చంద్రన్న సంక్రాంతి సరుకులు, చంద్రన్న రంజాన్తో పాటు చంద్రన్న క్రిస్మస్ కానుక పీకేశారు. అన్నా క్యాంటీన్లు కడుపు నుండి కన్నం తింటారు పేర్లు అది పెరికేశారు. చంద్రన్న బీమా లేదు, పెళ్లి కానుక తీసేశారు, నిరుద్యోగ వృద్ధి తీసేశారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2,30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇచ్చిన ఉద్యోగాలన్నీ మటన్ మార్కెట్లు ఇచ్చారు, ఫిష్ మార్కెట్లు ఇచ్చారు, పెట్రోల్ బంకులు ఇచ్చారు, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్లు డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, గ్రూప్ 1 సర్వీస్ కానీ, కానిస్టేబుల్స్ కానీ, ఇన్స్పెక్టర్స్ కానీ, టీచర్లు కానీ అటువంటి ఉద్యోగాలు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే కియాస్ ఏ విధంగా ఫ్యాక్టరీ పెట్టాడు, అదేవిధంగా కొన్ని ఫ్యాక్టరీలు పెట్టి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఆశతో అంతా యువకులు చూడండి, నూనూగు మీసాల యువకులంతా వచ్చారు. వీళ్ళందరూ ఒకే నిర్ణయం, ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, కొత్త చెరువు యొక్క పరువు ప్రతిష్టలు కాపాడాలి, కొత్త చెరువు పేరు తీసుకురావాలి. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారిని అక్కడ పదవిచ్యుతం చేస్తే ఉద్యమం ప్రారంభమైంది అక్కడే. కాబట్టి వీళ్ళందరిలో కూడా యువశక్తి ఉంది, యువ రక్తం ఉంది, ఉత్సాహం ఉరకలిస్తా ఉంది. వీళ్ళందరూ చేరినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వాళ్ళకి ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా వాళ్ళ తండ్రి మాదిరిని కాపాడతానని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ఈరోజు చేరినందుకు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా మేము నాయకులు అందరం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. లక్ష్మణ్ కానీ, రామకృష్ణ కానీ,
అదేవిధంగా చంద్ర కానీ ఇటువంటి అనిల్ కానీ మేమంతా కూడా మనస్ఫూర్తిగా గమనించి వాళ్ళకి మా సంపూర్ణ సహాయ సహకారాలు ఇస్తాం. ఈ ఎన్నికల వరకు తుది రక్తం చిందేంత వరకు పోరాడాలి, గెలిపించాలి, ఈ పుట్టపర్తిని కాపాడాలని చెప్పే సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అందరికీ అభినందనలు, శుభాభినందనలు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో టీడీపీ నుండి వైసీపీ పార్టీలోకి స్వచ్ఛందంగా చేరిన టీడీపీ కార్యకర్తలు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోవింద్ రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేరిన టీడీపీ శ్రేణులు వైసీపీ ప్రభుత్వాన్ని, వైసీపీ అభ్యర్థులను విమర్శించే స్తోమతానికి లేదు కలవారు అంటూ మెట్టు గోవిందరెడ్డి ధీటుగా సమాధానమిచ్చారు. ఎవరు సమర్థులు, ఎవరు అసమర్థులు అంటూ ప్రజలే నిర్ణయిస్తారు. 60,000 మెజార్టీ అంటూ ఇర్రవీగడం కాదు, గెలవడం ముఖ్యం. ఒక్క ఓటుతో గెలిచినా గెలుపు అంటారు గానీ ప్రజలకు మేలు చేసే దిశగా నా గెలుపు ఉందంటూ స్పష్టంగా క్లారిటీ ఇచ్చిన మెట్టు గోవిందరెడ్డి. అదేమో సెల్ఫీలు చేస్తుంట. సెల్ఫీలో 23 మంది ఎమ్మెల్యేలు కదా లాస్ట్ టైం. ఎవరు ఇప్పుడు పక్కనే ప్రయాణం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు సెల్ఫీలు పంపేకొస్తుందా? సెల్ఫీలు పంపిస్తాడు. పంపి నువ్వు ఉన్నప్పుడు అంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు సెల్ఫీలు ఉంటాయి, లేకుంటే సెల్ఫీలు ఉంటాయి. పర్మిషన్ రెడీ లేదేమే నాదినే 60,000 ఓట్లు గెలుస్తాంట. అది ఇంట్లో నిద్రపోతాయి కదపా. 8 మంది చేర్పించే పని ఏముంది? దీని పిల్లలు కలిసి జనం కలిపే ఉంది. మనం గెలవాలని ఉన్నాము, ఒకటి గెలవాలా ఎంత దానికి కష్టపడుతున్నాము. ఆయన 60,000 గెలిచేవాళ్ళకి ఏమన్నా సబ్జెక్ట్ వద్దు, ఏమంటవద్దు, అసమర్థుడంట. సమర్థుడు అంటే నువ్వు ఎందుకు ఓడిపోతుంది? నీ పార్టీ ఎంత ఓడిపోయింది? ఆయన లోకేష్ బాబు పెద్ద లోకేష్ బాబు ఏమి ఒక ఎమ్మెల్యే కాకుండా యాదవ్ ఎమ్మెల్సీని వాళ్ళ ఆయన సీఎం, ఇతను మినిస్టర్ అయిపోతా ఒక ఊర్లో ఎమ్మెల్యే కాకుండా వ్యక్తి నా గురించి మాట్లాడతాడా? ఇంత సమర్థుడు ఎవరు? ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా కష్టకాలంలో నా పార్టీ అధికారం లేనప్పుడు గెలిచిన వ్యక్తి నేను, సమర్థుడు నేను, వాళ్ళ అసమర్థుడు. ఏమే మనం జనాలు అనుకుంటా ఉంటే ఓట్లు వేస్తాం, గెలుస్తాం. మెజార్టీ సంబంధం లేదు, మనము గెలవల్లా. ఒక్కోటి గెలుపు ఒకటే, ఒక్కోటే గెలిపే కదా. 60,000 ఓట్లు వేసిన ఎందుకబ్బా ఇంత కష్టపడలేదు? సబ్జెక్టులో ఇప్పుడు అంతా వచ్చినారు, పార్టీలో చేరినారు. ఇప్పుడే వాళ్ళ దగ్గర రికార్డ్ చేయాలి. వ్యాపారం చేసినా, దొంగ వ్యాపారం చేసినా, ఇసి వ్యాపారం చేసినా, ఎడన్నా చూడండి ఒక్క ఎడన్నా కానీ బెట్టుగా ఉందంటే వాళ్ళ ఇల్లు సైట్ కొంటే ఇది కబ్జా చేసినట్ట. ఏమే ఆ సైట్ ఉంది కదా, అది మటకరామని చూపిస్తున్నాం కదా, దాని గురించి అది ఒక కామెంట్ అంట. ఏం చేసినప్పంట ఈ రెండో దొరికింది వాళ్ళకి. అదే చెరువులోన బోర్లు వేసిందనంట. ఎంత చెరువులో బోర్లు అందరూ వేసారు, ఆడ దొరకకుంటే చెరువులో బోర్లు వేసిందంట. ఇది కోర్టులో ఉందంట. ఏమే చెప్తాను కాదు ఏమే. అది మూడోది ఆ సైట్ దుడ్లు పెట్టి కొనింది, అది గవర్నమెంట్ పైన రూల్ ప్రకారం తీసుకొచ్చి వాళ్ళు దుడ్లు ఇచ్చి రీచేస్తున్నారు. ఏం చేసింటే ఈ 3 ఆయన చేసిన అందరికి తెలుసు. నా రోడ్డు తెలీదా మీకెంత? మరి మాట ముందు వస్తే అసమర్థుడు సమర్థుడు అంటే తెలుసు. ఎలక్షన్ అని చెప్తారు, జనాలు చెప్తారు. ఎవరు అసమర్థుడు కాదా? జనాలు చెప్తారు. అసమర్థ పాలన చంద్రబాబు నాయుడు కొడుకు అసమర్థుడు కాబట్టి చిత్తుగా 23 ఓడిపోయి 23 వచ్చిన అది అర్థం కావడం లేదు. సమర్థవంతంగా పరిపాలన చేసినా అది గెలుస్తూ ఉంటాయి. గెలవలేదంటే ఏం అర్థం? నువ్వు సరి చేయలేదని, సమర్థుడు కాదని. ఎంత ఉన్నట్ల దీను అసమర్థుడు పెద్ద సమర్థుడు గెలువ ఇప్పుడు చూస్తామంట. ఏమే ఛాలెంజ్ ఏమే వ్యక్తిగత ఉండకూడదు. ఎంత ఏపా వ్యక్తిగత వ్యవసాయం మాట్లాడిన ఎప్పుడైనా మాట్లాడలేదు. ఎందుకు వ్యక్తిగతంగా పార్టీ గురించి మాట్లాడు, మీరు నాయకుడి గురించి మాట్లాడు. అంతేగాని ఈ ఏడుతో అసమర్థుడు పెద్ద సమర్థుడు దానికే మన ఓడిపోయింది. ఎవరో విలేకరి బాగుంటుంది చెప్పా. ఏం చెప్పా? ఆయన 4 ఓట్లు లేదు చెప్పాను. ఓడిపిస్తలేదా? ఓడిపించలేదా? మాటలు ఎంత మాట్లాడుతుంది మంచిది. నాకేమిటి ఎవరు కామెంట్ చేస్తుంది లేదే, అడుగుతున్నా చెప్తాను. ఎవరు ఒకేసారి చెప్పానని చెప్తున్నాను. ఏం చాట్ కాదండి, చాట్ కాదు తెలుసు కాదబ్బా. చాట్ అయిందని మీకు తెలుసు కదా. ఎలక్షన్ ఏం చేస్తున్నావా? అది గుర్తు పథకం గుర్తుందా? చెప్పండి. అది ఉందా? రాజశేఖర రెడ్డి అంటే 4 చెప్తారు. ఫ్రీ కరెంట్ ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి. ఆరోగ్యశ్రీ ఇచ్చింది ఎవరు? పీజీఎం ఇచ్చింది ఎవరు? 108 పెట్టింది ఎవరు? రాజశేఖర రెడ్డి. ఈ నవరత్నాలు చేదోడు ఎన్ని పథకాలు అనుకుంటారు ఇల్లేదా? గుర్తుండవు లేదు మన అందరికీ. అది పేరు చంద్రబాబు పైన గుర్తు పెట్టాలంటే గుర్తుంది కదా. 14 అన్ని టెంపరీ పనులు చేసి. సుళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం, తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి
వేనాటి సతీష్ రెడ్డి మరియు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు. వేనాటి సతీష్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని ఎవరిని కూడా దూరం చేసుకోమని, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న మీరు తెలుగుదేశం పార్టీలో ఫ్రీడమ్ గా ఉండొచ్చని తెలిపారు. నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ దొంగల పార్టీ అని అడిగితే కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయడం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలియదని, ప్రతి ఒక్కరూ కష్టపడి సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని చంద్రబాబు నాయుడుకి బహుమతిగా ఇవ్వాలని పార్టీ శ్రేణులకు తెలిపారు. మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి మనం చేసుకుంటూ, ఎవరు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినా తెలుగుదేశం పార్టీని ఊపిరిగా భావిస్తున్న తెలుగుదేశం పార్టీ పాత అనకూడదు, తెలుగుదేశం పార్టీని ఊపిరిగా భావిస్తున్న ప్రతి కార్యకర్త నాయకుడికి ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా మా వంతు మా నాయకత్వం ఉన్నంతకాలం మీకు వెన్నుదండగా మేము ఉంటామని చెప్పి మేము అందరికీ మనవి చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం కుటుంబీకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. నాయకుడి నుంచి అంతకు మించి నిరంకుశంగా వ్యవహరిస్తున్న శాసనసభ్యుల యొక్క కబంధ హస్తాల నుంచి తెలుగుదేశం పార్టీ పెద్దలు రఘురామరెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న పెద్దలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు దశ దిశ నిర్దేశించే నాయకులు శ్రీ తిరుమూరు సుధాకర్ రెడ్డి గారికి, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా పేరు పేరు వద్ద నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు మనందరం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే తెలుగుదేశం కార్యకర్తల నాయకుల యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము మనం చేస్తాం. పాత తెలుగుదేశం కార్యకర్తలను కొత్తగా చేరిన తెలుగుదేశం నాయకులు కూడా సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పని కూడా మేము మనం చేస్తూ ఉంటాం. మరి ఒకటే, ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన కొనసాగుతూ ఉంది, మరి అభివృద్ధి నిరోధక పరిపాలన కొనసాగుతూ ఉంది, దళిత వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతూ ఉంది, రైతు వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతూ ఉంది, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతను మోసం చేసిన ప్రభుత్వం కొనసాగుతూ ఉంది, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీని మోసం చేసిన ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఏ ఒక్క నాయకుడు కూడా మరి పెద్దలు రామచంద్రారెడ్డి గారు కట్టించి, మరి పెద్దలు సుధాకర్ రెడ్డి గారు, ఉండేపాటి కన్నప్రసాద్ గారు, వేనాటి సతీష్ రెడ్డి గారు, మరి అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి గారు, మరి సుధాకర్ రెడ్డి గారు, మరి ఇంకా ఎదుర్కొంటేనే ఈ నియోజకవర్గంలో మనం జరగాలి. కానీ లేకపోతే వైసీపీ దాడులను మనం తిట్టుకోవకపోతే మనం ఇబ్బంది పడుతుంది. కాబట్టి మనం కూడా వైసీపీ దౌర్జన్యాన్ని ఎక్కడికక్కడ కట్టడి చేసి నాయకుల యొక్క సహాయ సహకారాలు తీసుకుని మనం కూడా సిద్ధపడాలని చెప్పి కూడా మీకు మనం చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఎన్నికలు చాలా ఒక కురుక్షేత్ర సంగ్రామంలాగా జరగబోతాయి. మరి వాళ్ళకి డబ్బు ధనబలం ఉంది, వాళ్ళకి మనకు ప్రజాబలం ఉంది. మరి ధనబలం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడు గెలిచిన దాఖలాలు ప్రజాబలం లేదు. మరి మనము ప్రజలు మన అమ్ముంటారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బాగుతూ ఉంటారు. కాబట్టి మనం కూడా ఈ పరిస్థితుల్లో మనం కూడా తెలుగుదేశం పార్టీకి మరి ప్రజలకు కూడా తెలియజేసి, సూపర్ 6 అనేది భారతదేశంలో ఎవరు కూడా ప్రవేశపెట్టినప్పుడు పథకాలని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టాడు. ఇవి కార్యకర్తలు ప్రజలకు తీసుకెళ్లి ప్రజలకు మెప్పించి తెలుగుదేశం పార్టీ వైపు మళ్లించుకోవాల్సిందిగా మీకు అందరికీ మనం చేసుకుంటూ, ఈరోజు తెలుగుదేశం పార్టీలో వైసీపీ నుంచి పెట్టి ఇంకా ఇది ఆరంభం కాదు, ఇది అంతం కాదు, ఇది ఆరంభం, ఇది ఆరంభం. ఇంకా చాలా చేతులు ఉన్నాయి. తొందరలో దాడిలో చేస్తారు, మరి అదేవిధంగా ఇంకొక మండలంలో చేస్తారు. అనేక మండలాల్లో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరేదానికి సిద్ధంగా ఉంటారు. ఇక మనం గెలుపు నల్లేరు మీద నడికే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా మనం అందరం ఇప్పటి నుంచి మరి విస్మరించుకుంటా, మరి ఏదో గెలిచిపోతామని చెప్పి అపోహలు పడకుండా కష్టపడి
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడివాడ పరిసర ప్రాంతాలలో నివసించే పేద విద్యార్థులకు వడ్డది చారిటబుల్ ట్రస్ట్ లో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ. మచిలీపట్నం వ్యాపారస్తులతో వినియోగదారుల దగ్గరకు వెళ్లి వారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా దోచుకుంది మరియు వారి సమస్యలను అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. యువత చూపు తెలుగుదేశం పార్టీ వైపు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. రాయదుర్గం పట్టణంలో రసబసగా మారిన రాజకీయం, ఎవరు అసమర్థుడు అంటూ పైరైన మెట్టు. సుళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం.